ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమల సుకేషిని ఆంటీ మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగున్నా ఆంటీ. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి మికిలి కనుక తండ్రి, గొప్ప దేవాజ్యం గల నాయన, ఆత్మస్వరూపుడైన నా దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఉదయ కాలాన మరొకసారి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కలిసిన తండ్రి, నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుకుంటూ ఉంటుండగా మా మధ్య మీరు నిలిచి ఉంటమని వేడుకొని ప్రార్థిస్తున్నా. ఈ దినము నా తండ్రి వాక్య పరిచర్య చేయుచుంటున్న నీ యొక్క సేవకు నిన్న తండ్రి మీ ఆధీనంలో ఉంచుకోండి. మీ కృప చొప్పున నా తండ్రి మా ఒక్కొక్కరితో కావలసిన వాక్యాన్ని మీరే పంచిపెట్టగలందులకై బ్రతిమాలుకుంటున్నాం నాయన. నీవెంతైనా అద్భుతకరుడవు, ఆశ్చర్యకర్తవు, బలవంతుడైన గొప్ప దేవుడవు, సమాధానకర్తవు, ఆది సంభూతుడవు నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. మరి ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా ప్రతి పరిస్థితిని మీరు సరిచేసి సరిదిద్దుతూ వస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు నాయన. అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని నా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థత పరిచిన విధానమును బట్టి, బలపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడు అని మరి ఒకసారి నిరూపించుకున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. ఎంతైనా నమ్ముకున్న తగిన సహాయకుడవు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి నా ప్రభువా, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఆది అంతముగా ఉండి మీరే నా తండ్రి నాయకత్వం వహించి నా తండ్రి, నా ప్రభువా, ఈ ఫెలోషిప్ ను నా తండ్రి మర్యాదగాను మరి సక్రమంగాను భయభక్తులతో నా తండ్రి మేము నిన్ను ఆరాధించే వారముగా, సేవించే వారముగా, స్తుతించి మహింపరిచి గణపరిచే వారముగా ఉండునట్లు నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ యొక్క నా తండ్రి ఆదరణ మాకు కలిగించి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను యేసయ్యా. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 24, Psalm 24. The earth is the Lord's and everything in it. The world and all its people belong to him. For he laid the earth's foundation on the seas and built it on the ocean depths. Who may climb the mountain of the Lord? Who may stand in his holy place? Only whose hands and hearts are pure, who do not worship idols and never tell lies. They will receive the Lord's blessing and have a right relationship with God their Savior. Such people may seek you and worship in your presence, O God of Jacob. Open up ancient gates, open up ancient doors, and let the King of glory enter. Who is the King of glory? The Lord strong and mighty, the Lord invincible in battle. Open up ancient gates, open up ancient doors, and let the King of glory enter. Who is the King of glory? The Lord of heaven's armies. He is the King of glory. కీర్తన గ్రంథం నుండి 24వ అధ్యాయం చదువుకుందాం. Psalms 24. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయన ఆశ్రయించు వారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి,
పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయన ఈ మహిమగల రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అన్మ్యూట్ చేసుకోమా. సారీ అండి. థ్యాంక్ యూ అన్న. దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుడి నామాన్ని మహిమపరుద్దాము. ఆకాశములు
మరి మన దేవుడిలాగా ఎవరు లేరు. దెర్ ఈజ్ నో వన్ లైక్ హిమ్. మరి సృష్టి అంతటిని ఆయన మాటతో చేసిన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మనందరం కూడా ఈ పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడదాం.
మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ఈ రోజున ప్రభా యేసయ్య మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్య. అనేక మంది ప్రభా యేసయ్య చనిపోతున్నారు యేసయ్య, కానీ ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా నువ్వు సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రభా యేసయ్య, యేసయ్య ఈ ఆరాధన బట్టి ప్రభా నీకు వందనాలు ప్రభా యేసయ్య. దీన్ని బట్టి నువ్వు మాత్రమే మహిమపరచబడాలి యేసయ్య. అయా తండ్రి ప్రభా యేసయ్య, నువ్వు మమ్మల్ని కనికరించి ప్రభా యేసు ఈరోజు మమ్మల్ని ఎలాగుంచినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య, పరిస్థితులు ఎలాంటివైనా ప్రభా యేసయ్య నువ్వు ఉండే దేవుడు ప్రభా యేసయ్య, నువ్వు చూచుచున్న దేవుడు ప్రభా నీకు వందనాలు యేసయ్య. అయా తండ్రి నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు, నీకు వందనాలు యేసయ్య. అయా తండ్రి ప్రభా, అలాగే తండ్రి సమయంలో ప్రభా యేసయ్య మెసేజ్ చెప్తుండగా ప్రభా తండ్రి ప్రభా ఎవరైతే చెప్తారో ప్రభా యేసయ్య తండ్రి తండ్రి వాళ్ళ ద్వారా యేసయ్య ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. అయా తండ్రి ప్రభా యేసయ్య, నీకు తెలుసు కదా ప్రభా ఎవరితో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో యేసయ్య. తండ్రి ప్రభా ప్రతి హృదయాన్ని ప్రభా యేసయ్య మీరు నింపి పంపమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. తండ్రి వినే చెవులు ప్రభా, గ్రహించే మనసు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. Hallelujah. Thank you, Deepika and team. Deepika, Ashrita and Ankita. Thank you for your songs. God bless you. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నామండి. మా కుటుంబం కొరకు ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నామండి. మరి మేము బహు సవాలుతో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాము గడిచిన సండే నుంచి. మరి ఆత్మలో మా గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రార్థనల వల్ల మేము కొంత తేరుకున్నాము. మరి దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు వాగ్దానం అనుగ్రహించి నెరవేర్చుకునే దేవుడు కనుక మా కుటుంబం గురించి మీరు ప్రార్థించినందుకు వందనములు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ అస్. మరి సాతానుడు బహు క్రూరమైన దాడి చేయటం, దాంట్లో నుంచి దేవుడు మమ్మల్ని విచిత్రమైన కార్యాల ద్వారా మరి కనికరించటం, ఇవన్నీ కూడా దేవుని కృప, దేవునికి స్తోత్రాలు. మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి సహోదరులు దీపేష్ గారు మరి అంగీకరించి ఉన్నారు. మనందరికీ తెలిసిన విధంగా ఎవ్రీ వెన్స్డే ఆయన వాక్య పరిచర్య చేస్తారు. మరి విదేశాల నుంచి అంటే ఇండియా, అవుట్ సైడ్ ఇండియా నుంచి జాయిన్ అయిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మెసేజ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరి స్వర్ణలత గారు మరి సిద్ధంగా ఉన్నారండి. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 5:25 అయింది. దయచేసి ఒక 5 minutes టైం ఉంది కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పవలసిందిగా, లేదా పాట కానీ ఏదైనా ప్రభు అనుగ్రహించిన తలంపు కానీ మీరు షేర్ చేయవలసింది కోర్చు సమయాన్ని మీకు ఇస్తున్నానండి. థ్యాంక్ యూ. Brother, is the time, have you given the time to me? Brother, good morning. అందరికీ కూడా శుభోదయము. Yeah, brother, actually I announced, good morning brother Deepesh garu. Deepesh ji, good morning. And I announced that since we have 4-5 minutes, if anybody wants to share testimony, please share. In the meantime, some more Wonderful. people will join. Wonderful. Okay. Thank you. Thank you. మరి దయచేసి ఒక 4 నిమిషాలు సమయం ఉంది కనుక దయచేసి సాక్ష్యం కానీ సమయాన్ని తీసుకుని సాక్ష్యం చెప్పవలసింది కోరుచున్నానండి. థ్యాంక్ యూ.
ఓకే. మరి ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి మనం వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. 5:27 అయింది. ఇంకా 3 minutes ఉంది కాబట్టి ఒక సాంగ్ మీరు పాడాల్సిందిగా కోరుచున్నాను. జస్ట్ ఎ సాంగ్ సో దట్ సమ్ మోర్ పీపుల్ కెన్ జాయిన్ ప్లీజ్. తీసారా? ఓకే. ఎవరైనా పాట పాడతారండి దయచేసి. ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నానండి ప్లీజ్. ఎవరు పాడుతున్నారు? సిస్టర్ పాడండి సిస్టర్. ఓకే. ఒక పని చేద్దాం. ఒక ప్రార్థన మనం ఎవరైనా చేద్దామండి. దయచేసి ప్రార్థన చేయండి ఎవరైనా ప్లీజ్. ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, మన ప్రదీప్ అన్న వాళ్ళ అన్నయ్య గారికి 9 గంటలకి బైపాస్ సర్జరీ, హార్ట్ బైపాస్ సర్జరీ ఉందండి. ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. దయచేసి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ వాకింగ్ గురించి మనకి దేవుడు మాట్లాడేలాగా ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకళ్ళు ప్రార్థన చేయండి. ప్రేమ కృప నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా, సర్వాధికారి దేవుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, మా సృష్టికర్తవయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, మమ్మల్ని సృష్టించింది మాత్రమే కాక ప్రభువా, నాయన మమ్మల్ని రక్షించి మా కోసం ప్రభువా మీ ప్రాణాన్ని పెట్టి ప్రభువా, నాయన మీ రక్తమంతా కార్చి ప్రభువా, సాతాను కబంధ హస్తాల నుంచి ప్రభువా తప్పిపోయిన నన్ను వెతికి రక్షించిన దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, రక్షించింది మొదలుకొని కాచి కాపాడి ఆత్మీయ ఆహారంతో పోషిస్తూ నా తండ్రి నాయన బలపరుస్తూ నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వర్చువల్ ఫెలోషిప్ ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నామయ్యా. దేవా నా తండ్రి, మా హృదయానికి మా యొక్క ఆత్మలకి కావాల్సినటువంటి మీ మంచి వర్తమానాలను ప్రభువా నాయన విడమరచి ప్రభువా నాయన మాకు బోధిస్తున్నటువంటి ఆ బోధకులను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభువా. మీరే మాకు ఇస్తున్నటువంటి ఆ మంచి మరి వాక్య భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా యొక్క లోపాలన్నింటినీ సరిచేయమని మా యొక్క ప్రతి అవసరతని తీర్చమని వేడుకుంటున్నాం. జీవించటానికి ప్రభువా, మీ బిడలంగా జీవించటానికి, మీ సారూప్యంలో జీవించటానికి తగిన శక్తితోనూ తగిన ఆ రూపంతోనూ మమ్మల్ని నిర్మించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన, ప్రతి పన్నోళ్ళ అన్నయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఒక మిషనరీగా నాయన ప్రభువా ఎంతో గొప్ప పరిచర్య జరిగించినటువంటి మీ బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఆయన జరగనైనటువంటి బైపాస్ సర్జరీలు ప్రభువా నాయన ప్రతి ఒక్క విషయాన్ని, ఆ గుండెని నిర్మించినటువంటి నాయన నిర్మాత మీరే. ఆ డాక్టర్స్ కి తగిన జ్ఞానంతో ప్రభువా నా తండ్రి చక్కటి ఆ యొక్క సర్జరీ జరగటానికి అది నా తండ్రి నాయన సక్సెస్ఫుల్ గా తండ్రి ప్రభువా ఆయన అన్నయ్య మరొకసారి మరి కొంతకాలం ప్రభు కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆర్భటించేటువంటి బిడ్డగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. తగిన జ్ఞానంతో వారిని నింపండి, రక్తముతో అన్నను నింపండి ప్రభువా నా తండ్రి. కావాల్సినటువంటి ప్రతి అవసరతని ఈవిని మీ మహిమైశ్వర్యం నుంచి తీర్చండి ప్రభువా. సమస్తాన్ని సమకూర్చండి ప్రభువా నా తండ్రి. మీరు మాత్రమే ప్రభువా మాకు సోర్స్ నాయన. యేసు రక్తాన్ని ప్రభువా అన్న మీద కుమ్మరిస్తున్నాం, అన్న కుటుంబం మీద కుమ్మరిస్తున్నాం. అన్న కుటుంబాన్ని మరి ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని వేడుకుంటున్నాం. మీరు పక్కన నీడగా నిలబడమని వేడుకుంటున్నాం ప్రభువా నా తండ్రి. మీరు అక్కడ మరి ముఖ్యంగా అన్నతో ఆ తలంపులతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. బ్రతుకుట క్రీస్తే ప్రభువా అని గొప్ప సవాలుని నాయన, నేను చావన సజీవుడినై నీ క్రియలు వివరిస్తాననేటువంటి గొప్ప దర్శనంతో అన్నని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము రాజా నా తండ్రి నాయన. నిజంగా ప్రభువా మీరు ఎంతైనా నమ్మదగిన వాడు.
మేము మొరపెట్టిన ప్రతి మొరకి మీరు ఆలకించి ఆమెనని ప్రభువా అనేకుల్ని స్వస్థపరుస్తూ ప్రభువా ఎన్నో సాక్ష్యాలను ప్రభువా నా తండ్రి మా ముందు నుంచి మాకు మమ్మల్ని ధైర్యపరిచి నడిపిస్తున్న దేవా అన్నను బట్టి కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ అయి ప్రభువా నా తండ్రి అద్భుత కార్యాలు మీరు జరిగించుతున్నారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో మా స్తుతి ఆరాధన ప్రార్థన విన్నపాలను యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, sister. Now the time is 5:32. We will invite Brother Deepesh Garu to take the time for the ministry of word. Over to Brother Deepesh Garu. Thank you, brother. Good morning for the opportunity. Thank you again for the opportunity to share the word. దేవుని వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We have been doing the book of First Thessalonians for the last 2 weeks. గత 2 వారాలు బట్టి మనం మొదటి దశలోనికి రాసిన పత్రికను జ్ఞాపకం చేసుకుంటున్నాము. In fact, today will be the second day. ఈ దినము ఇది రెండోసారి మనం జ్ఞాపకం చేసుకోవడం. Last week we looked at chapter 1 of First Thessalonians. దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మొదటి చాప్టర్ ని మనం గత వారం ధ్యానం చేసుకున్నాము. And today we will look at chapter 2, few verses only. We will not be able to do the whole chapter. ఈ దినము రెండో అధ్యాయంలోని కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. So we will read from chapter 2, verse 1 to let's say verse 8, up to verse 8 we will look at. రెండో అధ్యాయము 1 నుంచి 8 వచనాలను ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాము. Shall I read, brother? Please, sister. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుళ్ళ వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. మీరు ఎరిగినట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనను కప్పిపుట్టు వేషమైనను ఎప్పుడు నువ్వు వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరి మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వల్లనే కాని ఇతరుల వల్లనే గాని మనుషుల వలన కలు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనక మీ అందు విశేషాపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. Thank you, sister. In these verses, chapter 2 verses, in these verses, actually Paul gives us, he talks about himself. మరి రెండవ అధ్యాయంలో చదవబడిన వచనాల్లో పౌలు గారు తన జీవితం గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. He talks about his ministry, his passion, integrity, etc., etc. తన పరిచర్య, తనకున్న ఆసక్తి, తనకున్న యథార్థత, తన జీవితంలో ఏదైతే పరిచర్య ద్వారా జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా శిష్యులకు చెప్తున్నారు. The reason he was talking about himself was because when he was gone from the city of Thessalonica, many people started to say that Paul was actually a fake preacher. మరి ఈ వచనాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే పౌలు గారు దెస్సలోనిక పట్టణాన్ని విడిచి వెళ్ళాక అనేక మంది అతని గురించి అబద్ధపు అపోస్తలుడుగా అబద్ధము చెప్పేవాడుగా గుర్తించారని వినినప్పుడు ఈ విధమైన మాటలు తన పరిచర్య గురించి చెప్పవలసి వచ్చింది. So Paul was defending himself, and in the process he was explaining what he did as an apostle. మరి తనను తాను సమర్థించుకునే ప్రక్రియలో అపోస్తలుడుగా తనకి ఇవ్వబడిన పరిచర్యలోని విశేషాలు ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. In this entire chapter 2, Paul presents 3 images of himself as a preacher or as a minister of the word. మరి దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, బోధకుడుగా
మరి పౌలు గారు తన జీవితంలో తన పరిచర్యలో ఉన్న 3 విషయాలు ప్రాముఖ్యమైనవి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. Up to verse 6, Paul presents himself as a faithful steward. మరి 6వ వచనం వరకు కూడా నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా పౌలు గారు తనను తాను ప్రకటించుకున్నారు. And then later, Paul says he was also like a caring mother. ఆ తర్వాత వచనాల్లో చూసినప్పుడు ఒక తల్లి ఎలాగైతే బాధ్యత కలిగి భారము కలిగి ఉంటుందో అటువంటి మనస్తత్వాన్ని తాను కూడా కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. And then he presents himself as a concerned father. ఆ తర్వాత వచనాల్లో ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తనను తాను నిరూపించుకున్నాడు. I often wondered how did Paul know the love of a mother and a father? చాలా సార్లు ఈ వచనాలు చదివినప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను. ఒక తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ అంతలాగా పౌలు గారికి ఎలాగ అర్థమైందని. He was never married. పౌలు గారికి నిజానికి చెప్పాలంటే వివాహమే కాలేదు. But he says, I was like a mother to you. I was like a father to you. కానీ దశలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను మీకు ఒక తల్లిలాగా ఉన్నాను, తండ్రిలాగా ఉన్నాను అని చెప్తున్నాడు. But before he goes to that images of father and mother, he presents himself as a faithful steward. తల్లిగా తండ్రిగా ఆ ప్రేమను తనలో నుంచి చూపించే ముందు ఒక మంచి నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని తను ఎలా చేశాడో అది కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. You know, in the whole Bible, often we read that we are called to be the steward of the gospel. మరి పరిశుద్ధ గ్రంథం అంతట్లో అక్కడక్కడ మనం చదివే మాట ఏంటంటే మనము కూడా గృహ నిర్వాహకులమే. A steward is like a manager who has responsibility of handling resources or finances, but he is not the owner. గృహ నిర్వాహకుడు ఒక అధికారిగా ఉండి వనరుల గురించిన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాలు అన్నిటినీ చూసుకునేవాడు, కానీ అతడు ఏమాత్రము కూడా యజమాని కానేరడు. So when Bible presents the whole image of a steward, there is often more emphasis on responsibility than on authority. గృహ నిర్వాహకత్వం గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు అధికారము కంటే ఎక్కువగా గృహ నిర్వాహకుడు బాధ్యత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. You know, stewards have authorities, but more than authorities, Bible speaks about responsibilities. That means Bible often reminds us of the great responsibility that we have. గృహ నిర్వాహకులకి అధికారం అనేది ఇవ్వబడినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథములో గృహ నిర్వాహకుడికి అధికారము కంటే బాధ్యత మరి ఎక్కువగా ఉందని వచనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. Jesus often used this imagery when he preached. He said there was a man who was a steward. మరి యేసు ప్రభు కూడా అనేక ఉపమానాల్లో ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు లేకపోతే ఒక అధికారి ఉన్నాడని అట్టి రీతిగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. And a steward is another word for steward is a manager. మరి గృహ నిర్వాహకత్వానికి మరొక పదం ఏంటంటే ఒక పై స్థాయి అధికారిగా కూడా చెప్పుకోవచ్చు. So the manager manages affairs but is not the owner of all the matters. మరి ఇక్కడ అధికారి అని చెప్పినప్పుడు అధికారిగా తనకి ఇవ్వబడిన బాధ్యతలు అతను చేస్తున్నప్పటికీ కూడా అతడే యజమాని అన్నటికీ కానేరడు. Before we look at Paul as a steward, it is good for us to look at one image from the Old Testament of a steward. మరి పౌలు గారిని గృహ నిర్వాహకత్వంలో కొత్త నిబంధన ప్రకారం మనం చూసే ముందు పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ గృహ నిర్వాహకత్వం ఎలాగుందో మనం అర్థం చేసుకోవాలి. And will you turn with me to Genesis chapter 39, please? ఆదికాండం 39వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. In this chapter, Bible presents to us a faithful steward by the name Joseph. మరి ఈ అధ్యాయంలో యోసేపు అనే ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడు గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. Many of you have read Joseph's story. He is a very popular character in the Old Testament. పాత నిబంధనలో యోసేపు జీవితం గురించి మనలో చాలా మందికి తెలుసు. అతడు ఎంతో ప్రసిద్ధి చెందినవాడు. Some few verses I would like to bring to your notice about Joseph from chapter 39, verse 2 to verse 5. మరి 39వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల లోపలున్న యోసేపు జీవితం గురించి అతని గృహ నిర్వాహకత్వం గురించి నేను కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను.
with that image in our mind, we will look at Paul as a faithful steward. యోసేపు జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనం మన మనసులో పెట్టుకుంటూ పౌలు గారి జీవితాన్ని కూడా దాన్ని సరిచూచుకుంటూ మనము జ్ఞాపకం చేసుకుందాం. So Genesis chapter 32, chapter 39, verse 2 says, the Lord was with Joseph so that he prospered and he lived in the house of his Egyptian master. రెండవ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట నుండెను. Think about how verse 2 starts. ఈ రెండవ వచనం ఎలా ప్రారంభమైందో చూద్దాము. He says the Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. See, this is the starting point of the character of a godly steward. మరి దైవ భక్తి కలిగిన గృహ నిర్వాహకుడు అని ఎవరైతే చెప్పుకుంటారో వారి జీవితంలో ఈ మాటతో వారి జీవితం మొదలవ్వాలి. Steward is a skillful man, no doubt. మరి గృహ నిర్వాహకుడు నిజానికి నైపుణ్యత కలిగిన వ్యక్తి, అందులో అనుమానం లేదు. But Bible says the Lord was with Joseph. కానీ వాక్య ప్రకారము యెహోవా యోసేపుకు తోడై ఉండెను. See, this speaks about the testimony of the steward than about the ability of the steward. గృహ నిర్వాహకుడికి ఉండే సామర్థ్యము కంటే గృహ నిర్వాహకుడికి ఉండే సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సాక్ష్యము గురించి వచనం మాట్లాడుతుంది. And verse 2 adds one more section, so that he prospered. మరి రెండవ వచనంలో ఇంకొక భాగం ఏంటంటే అతడు వర్ధిల్లెను. He prospered not because of his intelligence or his ability to perform, but he prospered because the Lord was with him. యోసేపు తనకున్న తెలివితేటలను బట్టి తన సామర్థ్యాన్ని బట్టి వర్ధిల్లలేదు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక వర్ధిల్లాడు. So that's the starting point of a steward. ఇది గృహ నిర్వాహకుడికి ఉండవలసిన ప్రారంభ దశ. Verse 3 says, when his master saw that the Lord was with him and that the Lord gave him success in everything he did, యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతడి చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. see the very interesting, the next verse says, a non-believer noticed the Lord was with him. ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఇంకొక విషయం ఏంటంటే ఒక అన్యుడైన యజమానుడు యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని గుర్తించగలిగాడు. You remember in chapter 1, where people were talking about the fact that Thessalonians gave up their idols and turned to Christ. మరి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే విగ్రహాలను విడిచిపెట్టి దశలోనిక ప్రజలు జీవం గల దేవుని వైపు తిరిగారు. So when the Lord is with us, it will be noticed by even non-believers. దేవుడు మనలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి అన్యులందరూ కూడా గుర్తిస్తారు. That's about a steward. అది గృహ నిర్వాహకత్వము. And then in verse 3, another section says, the Lord gave him success in everything he did. యెహోవా అతనికి తోడై ఉండనని అతడు చేసినదంతా కూడా సఫలమైందని మూడవ వచనంలో చూస్తున్నాం. See, in the whole thing, the Lord is the reason of everything. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాలన్నిటికీ కూడా మూలాధారము సమస్తము చేయగలగడానికి కారణము దేవుడు మాత్రమే. And then there are two more aspects. One is in verse 4 and one is in verse 5. నాలుగవ వచనంలో ఐదవ వచనంలో ఇంకొక రెండు విషయాలు ఉన్నాయి. Verse 4 says, Joseph found favor in his eyes. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. It was because the Lord was with him. ఎందుకు కటాక్షము కలిగిందంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే. And then in verse 5 we read, కంటిన్యూ బ్రదర్. the Lord blessed the household of the Egyptian because of Joseph. ఐదవ వచనంలో గ్రహించవలసిన సంగతి ఏంటంటే యోసేపుకు దేవుడు తోడై ఉండబట్టి అతను కలిగిందంతటి మీద అతను విచారణకర్తగా నియమించాడు అన్న మాటని చూస్తున్నాం.
అంత మాత్రమే కాదు కానీ యెహోవా ఆశీర్వాదము ఆ ఇంట్లో ఉన్న సమస్తం మీద ఉండెను. See, the Lord was with Joseph, and he prospered because of the Lord, and then that prosperity came to the household of a non-believer who employed Joseph. దేవుడు యోసేపుకు తోడై ఉన్నప్పుడు యోసేపు వ్యక్తిగతంగా వర్ధిల్లాడు. అంత మాత్రమే కాదు కానీ యోసేపులో నుంచి ఆ ఆశీర్వాదము, దైవిక ఆశీర్వాదము అన్యుడైన ఆ యజమాని ఇంటికి కూడా వర్తించింది. ఆ యజమాని ఇంటిలో ఉన్నదంతా కూడా ఆశీర్వదించబడింది. See, a steward is always a channel of blessing wherever he goes or whatever he does. ఒక మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడు అన్ని విషయాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాడు. And Bible tells us that you and I are steward with the gospel in our hand. మరి మనం అందరము కూడా సువార్తను చేత పట్టుకున్న గృహ నిర్వాహకులుగా వాక్యము సెలవిస్తుంది. And what we read about Joseph is something that the Lord wants to be true in your life and in my life. యోసేపు జీవితంలో మీరు ఏదైతే చదివారో అది మనందరి జీవితాల్లో, వ్యక్తిగతంగా నా జీవితంలో, మీ జీవితంలో కూడా అలాగ నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. Our lives are short, మన జీవితాలు చాలా చిన్నవి. but the Lord wants, when we are gone, maybe someday people will talk about the fact that the Lord was with so and so. మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ ఏదో ఒక దినం ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు మనం మరణించాక కూడా అందరూ కూడా దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి దాని గురించి మాట్లాడుకోవాలి. You and I may not be around that time, మరి ఆ సమయంలో మనం ఉండకపోవచ్చు. but this is what the Lord wants of our lives. కానీ మన జీవితాల నుంచి దేవుడు కోరుకుంటున్న విషయం అదే. And people should be able to say, because of so and so, the whole household, whole family, whole community was blessed. ఫలానా వ్యక్తిని బట్టి గృహం దీవించబడింది, సంఘం దీవించబడింది, ఈ సమాజం దీవించబడింది, పరిసరాలు దీవించబడ్డాయని చెప్పి మనలో ప్రతి ఒక్కరి గురించి అటువంటి సాక్ష్యము ఇవ్వబడి ఉండాలి. You see, the faithfulness is one of the most important qualities a steward must possess. గృహ నిర్వాహకుడికి ఉండవలసిన అనేకమైన లక్షణాల్లో ఒక మంచి లక్షణము, అత్యవసరమైన లక్షణము నమ్మకత్వము. And in 1 Thessalonians chapter 2, Paul presents himself as a faithful steward in the Lord. 2వ దశలోనికి రాసిన పత్రికలో పౌలు గారు తన గురించి తాను నమ్మకమైన గృహ నిర్వాహకుడిని, దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. You know, one of the very famous author has said this. He said, one thing that separates biblical Christianity from almost every other religion is the focus on our hearts. ఒక మంచి గ్రంథకర్త ఈ విధముగా రాసుకుని వచ్చాడు. అన్యుల గ్రంథాలకి అదే సమయంలో వాక్యానికి క్రైస్తవులకి ఉన్న ఒక తేడా ఏంటంటే క్రైస్తవుల యొక్క హృదయ స్థితి అనేది గుర్తించబడుతుంది. మన హృదయం దేవుడి పట్ల ఎలాగున్నది అన్నది ఈ లోకము చూస్తుంది. So as a steward, as a manager with the gospel in our hand, the Lord is concerned with how we are using that gospel and how we are using our lives. ఒక మంచి గృహ నిర్వాహకుడిగా మన చేతిలో జీవవాక్యాన్ని చేత పట్టుకున్న జ్యోతులుగా ఉన్న మనము, పిలువబడుతున్న మనము ఆ సువార్తను ఎలా వినియోగిస్తున్నాము, ఆ సువార్తను ఎలా ప్రకటిస్తున్నాము అన్నది దేవుడు తప్పకుండా చూస్తాడు. Remember, a steward is often not very popular in the eyes of people, but a steward is called to be faithful in the eyes of God. మరి గృహ నిర్వాహకుడు పదవిలో ఉన్నవారు ఎవరైనా సరే అనేక సార్లు ప్రజల చేత గుర్తింపబడకపోవచ్చు, లేకపోతే వారి కను దృష్టిలో వారు గుర్తింపు పొందకపోవచ్చు, కానీ తప్పనిసరిగా వారి జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. And people were talking about the fact that Paul was not a right person, not a good preacher. అక్కడ ప్రజలందరూ కూడా పౌలు గారి జీవితాన్ని చూసుకున్నప్పుడు ఇతడు సరైన బోధకుడు కాదు, సరైన వ్యక్తి కాదు అని చెప్పుకుంటున్నారు. People said Paul was actually, he did not live a life of honesty. He used trickery. That is what people said. మరి
పౌలు గారి జీవితం గురించి వారు మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే అతడు నమ్మకంగా లేడు, యథార్థంగా లేడు, సరైన వాడు కాడు అని చెప్పుకుంటున్నారు. But we know that Paul was faithful to the Lord. కానీ మనందరికీ తెలుసు పౌలు ఎంత నమ్మకస్తుడో, ప్రభువుకి ఎంత నమ్మకస్తుడిగా జీవించాడో. So in these verses, Paul gives us two tests of faithfulness of a steward. మరి 2 వచనాల్లో గృహ నిర్వాహకుడికి నమ్మకత్వం విషయంలో ఉన్న 2 మాటలను పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. One test of faithfulness of a steward is the motive of the steward. మరి ఒక పరీక్ష ఏంటంటే గృహ నిర్వాహకుడు తన జీవితంలో ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడన్నది పరీక్షించబడతాడు. You know, the motive or the reason for which we do things. మరి ఏ ఉద్దేశంతో మనం పనులు చేస్తున్నామో అది కూడా పరీక్షించబడుతుంది. And this is something very tricky. ఇది చాలా పన్నాగంతో కూడినది. Because we will often find ourselves to be right, always, and we will always find others to be wrong. మనం చాలా సార్లు మనం సరిగ్గా ఉండాలి, యథార్థతగా ఉండాలి అనుకుంటాము. అదే సమయంలో ఇతరులు ఎప్పుడు కూడా తప్పుగా ఉంటున్నారు అని అనుకుంటాము. Paul is saying, instead of listening to everyone about what they say about me, test what was in my heart. పౌలు గారు ఆ ప్రజలందరి మాటలు వింటున్నప్పుడు తన జీవితం గురించి ఎలాగుందో, అది దేవుని ఎదుట ఎలా వారు గుర్తించబడుతుందో అది పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. తన హృదయాన్ని పరీక్షించమంటున్నాడు. So verse 3, if you look at 1 Thessalonians chapter 2, verse 3 says, for the appeal we make does not spring from error or impure motives. 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. Paul said, what we spoke to you, it never came out of impure motives, but I spoke with pure motives. మరి పౌలు గారు ఆ ప్రజలను ఉద్దేశించి ఏం రాస్తున్నాడంటే, మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది నాకు తెలియదు, కానీ నా హృదయంలో నుంచి, అంటే నేను పవిత్రంగానే దేవుడి మాటలు మీకు అందించానని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. See, it is very important for us to analyze our motives before the Lord. దేవుడి ముందట మన హృదయాన్ని, అదే సమయంలో మన ఉద్దేశాలని పరీక్షించుకోవడం, పరిశీలన చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. Why am I doing what I am doing? నేను ఏం చేస్తున్నాను, ఏది చేయబోతున్నాను, దేని గురించి చేస్తున్నాను అన్నది పరీక్షించుకోవాలి. You know, only the Lord can reveal it to us, those deeper things, those deeper thoughts and emotions. మరి లోతైన విషయాలను, లోతైన అంతరంగిక స్వభావాలను దేవుడు మాత్రమే బయలుపరచగలడు. New Testament reminds us often to stop and to examine your life. చాలా సార్లు మన జీవితంలో కూడా మనం ఆగి మన జీవితాలు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. And Paul reminds us here that that he did not speak from impure motives. ఇక్కడ పౌలు గారు ఈ వచనం ప్రకారము కపటముగా, అపవిత్రంగా నేను మీకు బోధించలేదని చెప్తున్నాడు. You can write the verse down, no need to turn to it. There is a verse in Proverbs, it's Proverbs chapter 16, verse 2 says, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. all the ways of a person seem right to him, but motives are weighed by the Lord. ఒకటి నడత వానికి సరి అయినదిగా కనబడవచ్చు, కానీ ఉద్దేశములు యెహోవా వల్ల స్థిరపరచబడును. We will always think we are right. చాలా సార్లు మనం సరైన వాళ్ళము, సరిగానే చేస్తున్నామని మన గురించి మనం అనుకుంటూ ఉంటాము. Because our hearts are sinful. ఎందుకంటే మన హృదయాలు అటువంటివి. See, often we can do ministry from wrong motives. చాలా సార్లు తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ఆలోచనలతో పరిచర్య చేస్తూ ఉంటాము. We can do ministry out of concern for ourselves. మన గురించి మనం పట్టించుకోకుండా అనేక సార్లు పరిచర్య చేస్తూ ఉండవచ్చు, లేదా పట్టించుకుంటూ చేస్తూ ఉండొచ్చు. We can do ministry for money. డబ్బు గురించి పరిచర్య చేయవచ్చు.
We can help each other out of pride. మరి మనకున్న గర్వాన్ని బట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. We can do lots of things for the Lord and for his kingdom, which would actually bring satisfaction to our hearts than bringing satisfaction to the Lord. దేవుణ్ణి సంతృప్తి పరచడం అనే విషయానికంటే మనల్ని మనము సంతృప్తి పరచుకోవడానికి, మన యందు మనం అతిశయించడానికి పరిచర్యలో అనేకమైన విషయాలు మనం చేస్తూ ఉంటాము. You know, sometimes we can do things for the Lord out of jealousy also. చాలా సార్లు దేవుడి గురించి కొన్ని పనులు చేసినప్పుడు ఈర్ష్యతో కూడా చేస్తుంటాము. Sometimes we look for approval of others. ఇతరులు గుర్తించాలని అనేకమైన పనులు చేస్తుంటాము. So it is very important to know and to analyze before the Lord, why am I doing what the Lord has told me to do? దేవుడు ఏం చెప్పాడు, నేనేం చేస్తున్నాను, ఏ విధంగా పోతున్నాను అన్నది ఎవరికి వాళ్ళమే మన జీవితాలు పరిశీలించుకుంటూ ఉండాలి. Remember what James wrote in his book? యాకోబు రాసిన పత్రికలో ఏం రాయబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. When you ask, you do not receive, because you ask with wrong motives. మీరు అడిగినను మీరు పొందుకోవట్లేదు, ఎందుకంటే మీరు దురుద్దేశంతో అడుగుతున్నారని యాకోబు అంటున్నాడు. So that you may spend what you get on your pleasures. ఎందుకంటే భోగముల నిమిత్తము, దురాశల నిమిత్తము మీరు అడుగుతున్నారు కాబట్టి, దాన్ని వినియోగించుకోవడానికి అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. James chapter 4 verse 3. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. Often we think why the Lord doesn't answer our prayer. చాలా సార్లు దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడంటే, Many times we ask only for ourselves. మన గురించి మనం అడుగుతుంటాం కాబట్టి జవాబును పొందుకోము. So prayer can also be selfish. చాలా సార్లు ప్రార్థన కూడా స్వార్థపూరితముగా ఉంటుంది. You know, in Philippians chapter 1, Paul was talking about two groups of people. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రెండు రకాల ప్రజల గురించి, రెండు గుంపుల ప్రజల గురించి అక్కడ పౌలు గారు రాస్తున్నారు. And Paul said one of the groups was preaching Christ out of selfish ambition. ఒక గుంపు ప్రజలేమో క్రీస్తుని స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు ప్రకటిస్తున్నారు. You remember what Jesus taught us in Matthew chapter 6? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు మనకి ఏం బోధించారో మనకు గుర్తుందా? When you do good things, don't do in front of people. మంచి విషయాలు చేసేటప్పుడు, ధర్మ కార్యాలు చేసేటప్పుడు అది ప్రజలెవరికి కూడా తెలియవలసిన అవసరం లేదు. Do good things because the Lord will see and reward, not because people will see and say good things about you. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్న ఉద్దేశంతో మంచి కార్యాలు చేయాలి తప్ప ప్రజలు గుర్తించాలని, ప్రజలు చూడాలని చెప్పి ఎప్పుడు చేయకూడదు. You remember in Mark chapter 10, two brothers, James and John, came to Jesus and said, Lord, we want you to do something for us. మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా యోహాను యాకోబు అనే ఇద్దరు సహోదరులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు, మాకు ఏదైనా మంచి కార్యం చేయమని. We want to sit on your right and on your left. మేము మీ కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు కూర్చుండాలని ఇష్టపడుతున్నాం అంటున్నారు. And I was reading that and I realized these words they spoke exactly after Jesus predicted his death 3 times. మరి ఈ వచనం చదువుతున్నప్పుడు నేను గుర్తించిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు తన మరణము గురించి, తను ఎలాంటి మరణం పొందబోతున్నాడో 3 సార్లు చెప్పాక యోహాను యాకోబులు ఈ మాటలు పలికారు. Jesus was talking about his suffering. James and John were talking about glory. మరి యేసు ప్రభువారు తాను పొందబోయే శ్రమల గురించి మాట్లాడుతుంటే, యోహాను యాకోబులు వారి మహిమల గురించి, వారి సొంత మహిమల గురించి వారు మాట్లాడుతున్నారు. You remember the famous story in the Old Testament, Elisha and his servant Gehazi. మరి పాత నిబంధనలో కూడా చూసినప్పుడు మన అందరికీ తెలిసిన ప్రసిద్ధి చెందిన విషయమే ఎలీషా గెహాజీలు కూర్చున్న సంగతి. Naaman came from a different land and got healed, and Elisha said, I don't want anything from you. నయమాను సిరియా దేశం నుంచి వచ్చి ఎలీషా ద్వారా, ఎలీషా మాట ప్రకారం స్వస్థత పొందాక కానుక ఇవ్వబోయినప్పుడు ఎలీషా, నీ వద్ద నుంచి నాకు ఏమీ వద్దని చెప్పి తిరస్కరిస్తాడు. But when Naaman went away, Gehazi thought, I will run after him and get something from him for myself.
ఎలీషా వద్దన్నప్పుడు నయమాను వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ మనసు మటుకు ఇలాగా ఆలోచిస్తుంటది. నా యజమానుడు వద్దనుకున్నా సరే నేను నా స్వప్రయోజనం కొరకు కొంత డబ్బుని, వస్త్రాన్ని, బంగారం తీసుకుంటానని నయమాను రథం వెంట పరిగెడుతూ ఉంటాడు. See, Gehazi lived with Elisha every day, and yet he failed to understand the heart of God. గెహాజీ ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఎలీషాతో సహవాసం చేసినప్పటికీ, ఎలీషా దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో, తన యజమాని హృదయం అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాడు. This is something also can happen to us. ఇది మనలో చాలా సార్లు ప్రతి ఒక్కరికి కూడా జరిగే విషయమే. We can be so much into ministry and yet fail to understand the heart of God. చాలా సార్లు పరిచర్యలో లోతుగా వెళ్ళిపోతున్నామని అనుకుంటాం, కానీ అదే సమయంలో దేవుడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటాము. It is possible that we use people to build up our ministry than using word of God to build up people. మరి ప్రజలను మనము దేవుని సంఘం కట్టాలి, లేకపోతే దేవుడి పరిచర్లో వాడబడాలని ప్రజల్ని ఉపయోగించుకుంటాం, కానీ మనం గుర్తించలేని విషయం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మనమే ప్రజల్ని కట్టాలి అన్న విషయం గుర్తించడంలో విఫలం అయిపోతుంటాము. Paul is saying that I use the word of God to build you up, not to build my ministry. మరి పౌలు గారు అంటున్నారు, నేను దేవుని వాక్యాన్ని ఉపయోగించి మీ జీవితాలు కట్టాలని అనుకున్నాను తప్ప దేవుడి వాక్యాన్ని ఉపయోగించి నా పరిచర్యను అభివృద్ధి చేసుకోవాలని నేను అన్నడు అనుకోలేదు అంటున్నాడు. It is very important, friends, that we sit before the Lord quietly, take time and ask the Lord, Lord, what is the deepest motive that I have for which I do ministry, I do things for you, etc., etc. మనము కూడా నా ప్రియమైన సహోదరులారా దేవుని పాదముల దగ్గర కూర్చుని ఈ ప్రశ్న మనం అడగాలి, దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. అసలు ఏ ఉద్దేశము నిమిత్తము, ఏ ఆలోచన నిమిత్తము నేను ఈ పరిచర్య చేస్తున్నాను, ఈ పరిచర్య నేను చేయడానికి గల కారణం ఏంటి, దేవుడి ఉద్దేశ ప్రకారము చేస్తున్నానా లేదా అన్నది ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. As I close that section, I want to leave with you few questions that you can ask yourselves. మరి ఈ వచనాలు నేను ముగించక ముందు కొన్ని ప్రశ్నలు అవి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకునే విధంగా మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. These are very simple questions, but important to ask yourself and be quiet before the Lord to understand the answer. మరి దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి ఈ సులువైన ప్రశ్నల ద్వారా మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకుంటూ జవాబులు కూడా మీరే పొందుకోవాలి. See, you may be giving to the Lord, you may be serving people, you may be sacrificing. Now the question to ask is, if no one knows what you are sacrificing, what you are giving, what you are serving, will you keep doing it? మనము దేవుడి కొరకు ఇవ్వచ్చు, దేవుడి పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండొచ్చు, చాలా సార్లు దేవుడి కొరకు ఘనమైన కార్యాలు చేయొచ్చు, కానీ అదే సమయంలో నేను చేస్తుందంతా, అంటే నేను ఇస్తుందంతా, నేను చేస్తున్న పరిచర్య కానీ నా ప్రార్థన కానీ దేవుడి ఉద్దేశ ప్రకారము ఉందా లేదా అన్నది పరిశీలన చేసుకోవాలి. It is also helpful to ask if there was no real benefit, visible benefit for myself for doing this, will I still do this? చాలా సార్లు ఇది ఉపయోగకరముగా ఉండనప్పటికీ కూడా, అది ఆశీర్వాదకరముగా ఉండనప్పటికీ కూడా మనం ఆ పరిచర్యను కొనసాగిస్తూనే ఉంటాము. You can also ask if the Lord would ask you to take a lesser important position or responsibility, will you still do that? మరి ఒకవేళ ఇంకొక ప్రశ్న కూడా మనల్ని మనం వేసుకోవాలి, తగ్గించుకుని తక్కువ స్థాయి పరిచర్య ఒకవేళ దేవుడు చేయమంటే అది దేవుడి ఉద్దేశం అయితే అలా తగ్గించుకోవడానికి, ఆ తక్కువ స్థాయిలో దిగి రావడానికి మనం సంసిద్ధులుగా ఉన్నామా లేదా? We can also ask ourselves, am I doing this for the praise of people and how it makes me feel good? Is that the reason I am doing this? ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి ఇది ఈ పరిచర్య అంతా కూడా నేను చేస్తున్నప్పుడు ఇది ప్రజలు గుర్తించాలని, ప్రజలు ప్రశంసించాలని చేస్తున్నామా, లేకపోతే నా మంచి గురించి నేను చేసుకుంటున్నానా, లేకపోతే ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించి చేసుకుంటున్నానా అన్నది కూడా ప్రశ్నించుకోవాలి. Another important question to ask ourselves in the process is, if others misunderstand my actions and criticize me,
will I stop? మరి ఇంకొక ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటంటే ఈ ప్రక్రియలో ఒకవేళ ఇతరులు మనల్ని విమర్శిస్తే మన పరిచర్యలను అర్థం చేసుకోలేకపోతే మనం ఆగిపోతున్నామా ఆపేస్తున్నామా? The people for whom I am working, if they are ungrateful to me, will I stop working for them? ఒకవేళ ప్రజలు నన్ను గుర్తించలేకపోయినప్పటికీ, నా పట్ల నమ్మకంగా ఉండలేకపోయినప్పటికీ, నాకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోయినప్పటికీ కూడా ఆ బాధను బట్టి ఒక పరిచర్యను ఆపేస్తానా లేకపోతే కొనసాగిస్తానా? See, history has told us that many times it has happened when the Lord has told certain people to do something else, they walked out of ministry. మరి వాక్యానుసారంగా కూడా మనం చూసినప్పుడు కొంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఫలానా చేయాలని వారికి చెప్పినప్పుడు వారు దాన్ని విని వ్యసన పడుతూ సరిదిద్దుకోలేక వెళ్ళిపోయారు. When people have misunderstood us, history tells us many Christians have misunderstood God. ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటున్నారని మనం తలుస్తూ ఉంటాం కదా, కానీ చరిత్ర చెప్తుంది దేవాది దేవుణ్ణే ప్రజలు అపార్థం చేసుకున్నారు. That should never happen to no. That should never happen to you and me. మరి అది అలాగ మనకి జరగకూడదని అనుకుంటూ ఉంటాము. People can misunderstand us, people can criticize us, people can say bad things of us, but the responsibility of the steward stays on until the Lord returns. కానీ ఒకవేళ ప్రజలు నిజంగా మనం చేసే పనిని పరిచర్యని అపార్థం చేసుకోవచ్చు, మన గురించి చెడ్డగా మాట్లాడుకోవచ్చు, మన మీద నిందలు వేయొచ్చు, కానీ మంచి గృహ నిర్వాహకుడి యొక్క స్థితి ఎలాగుండాలంటే వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా పరిచర్యలో ముందుకు కొనసాగిపోవాలి. Proverbs chapter 4 verse 23 says, above all else guard your heart, for everything you do flows from it. మరి రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చేసే ప్రతి విషయము కంటే సమస్తము కంటే దేవుడు అధికుడై ఉన్నాడు కాబట్టి ఆయన నామం నిమిత్తము ఆయన గణపరిచే విధముగా మన పరిచర్యను మనం ముందుకు కొనసాగించాలి. So Paul says we have done nothing from wrong motives. తప్పుడు ఉద్దేశాలతో దురుద్దేశాలతో మనం ఏమీ కూడా దేవుడి పనిలో పరిచర్యలో కొనసాగలేము, చేయలేము. Now motive is, as I mentioned, very important to a steward. The next thing that is another very important thing of a steward is the method the steward uses. మరి ఉద్దేశం అనేది గృహ నిర్వాహకుడికి తప్పనిసరిగా తన పనిలో ఉండాలి. అదే సమయంలో ఉండవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఏ పద్ధతిలో అతడు చేస్తున్నాడు అన్నది కూడా గుర్తించబడుతుంది. Our motives must be pure. Our methods also must be correct. ఉద్దేశాలు అవి శుద్ధి చేయబడి ఉండాలి. అదే సమయంలో మనం అనుసరించే పద్ధతులు కూడా సరైనవిగా ఉండాలి. If you look at verse 3, the last section of verse 3 says, nor are we trying to trick you. మరి 3వ వచనంలో చూసినట్లయితే మోసగించబడినట్లుగా మోసగించడానికి మేమేమీ కూడా చేయలేదని పౌలు గారు చెప్తున్నారు. Paul says we never use trickery. We never tricked you. ఎప్పుడు కూడా మేము మోసయుక్తమైన పని చేయలేదు అంటున్నాడు. Verse 4 says, the later part of verse 4 says, we are not trying to please people, but God. 4వ వచనంలో ఒక భాగాన్ని చూసినట్లయితే మనుషుల్ని సంతోషపెట్టడానికి మేమేమీ కూడా చేయలేదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే చేశామంటున్నాడు. And verse 5 says, we never used flattery, nor did we put on a mask to cover up greed. 5వ వచనంలో చూసినప్పుడు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షణ కప్పిపుట్టు వేషమైనను ఎన్నడూ వినియోగించలేదు అంటున్నాడు. So this is something also very important for us to understand. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయాల్లో ఒకటి. I want to talk about next few minutes about the danger of being tricked through nice sounding words that are quite available in the internet, in different books, in TV channels, etc. మరి ఇంటర్నెట్ ద్వారా, పుస్తకాల ద్వారా, లేకపోతే టెలివిజన్ ద్వారా మనం అనేక సార్లు
తీయని మాటలు వింటుంటాం. ఆ తీయని మాటల ద్వారా మనము ఎలా మోసగించబడుతున్నామో కొన్ని మాటలు నేను ఇంకను చెప్పాలనుకుంటున్నాను. Many of us nowadays read more of the word of God from the internet than from the Bible. చాలా సార్లు అంటే నేటి దినాల్లో జరుగుతున్న ఒక పద్ధతి ఏంటంటే, చాలా మంది వాక్యం మీద ఆధారపడడం మానేసి, వాక్యాన్ని బైబిల్‌ని చదవడం మానేసి, నెట్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. Instead of taking the Bible in our hand and reading the word, what we often do is that we read the explanations, the devotionals given by different preachers every morning. Nothing wrong in that, but please understand what I'm going to say next. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని చెత్తపట్టుకుని శ్రద్ధగా కూర్చుని ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించే బదులు ప్రతి ఉదయకాలమునే లేచి ఆ నెట్ లో ఏవైతే వివరణలు ఉన్నాయో, సవరణలు ఉన్నాయో, ఏవైతే వ్యాఖ్యానాలు ఉన్నాయో అవి చదవడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. అయితే నేను తప్పు అని చెప్పట్లేదు, కానీ నేను చెప్పబోయే తర్వాత మాటల ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుంది. The world is full of people who speak gospel or who speak the word of God and they twist it for their own purpose. మరి సొంత ఉద్దేశాల నిమిత్తము వాక్యాన్ని కలిపి చెరిపడి ప్రజలు అనేక మంది లోకంలో ఉన్నారు. Even if you have right motive for serving the Lord, if you are not careful about right methods, you can be easily tricked by some of those good teachings available. మరి దేవుడు పరిచర్య చేయాలనే మంచి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు మంచి పద్ధతిని మనము పాటించకపోతే, మంచి పద్ధతిలో దేవుడు పరిచర్యలో వెళ్ళకపోతే ప్రజల చేత లేకపోతే బోధల ద్వారా మనం మోసగించబడుతూ ఉంటాము. I truly wish I can take names, but then that would not be right. చాలా సార్లు అంటే ఈ సమయంలో నేను పేర్లు కూడా చెప్పవచ్చు, అలా మోసగిస్తున్న వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పవచ్చు, కానీ అది మంచిది కాదు అని అనుకుంటున్నాను. There are many preachers, there are many Facebook pages that we go often, daily. Many of them, many of their words they are not speaking the true gospel. చాలా మంది బోధకులను నేటి దినాల్లో చూస్తున్నాము. బయట బోధిస్తున్న వారు కానీ, మీడియాను ఉపయోగించి, ఫేస్బుక్ ను ఉపయోగించి బోధిస్తున్న వారు కానీ, వారి బోధలు చూస్తున్నప్పుడు అవి నాణ్యమైనవిగా లేకపోతే సరైన పద్ధతిలో బోధిస్తున్నవిగా ఉండట్లేదు. Please do not think I am against Facebook or anything. No, please don't misunderstand me. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను ఫేస్బుక్ వ్యతిరేకంగా ఉన్నాను లేకపోతే బోధకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చేసి దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. But Paul used 3 verses to explain the fact that right method of ministry is very important. మరి పరిచర్యలో మంచి పద్ధతి అనేది ఉండాలని చెప్పడానికి పౌలు గారు ఆ నిజాన్ని బయలుపరచడానికి 3 మాటలను ఉపయోగించాడు. And I have 4 thoughts with that I close this morning. With these 4 thoughts, I would like to show you how many people have used wrong methods of sharing the word. మరి నేనైతే 4 విషయాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఈ 4 విషయాలలో మీకు నేను కనపరుచుకున్నాను ఏమిటంటే, ఎలాగ బోధకులు నేటి దినాల్లో తప్పుడు పద్ధతులు ఉపయోగిస్తున్నారు, తప్పుడు పద్ధతులు ఉపయోగించి బోధిస్తున్నారు అన్న విషయాన్ని మీ ముందుకు తెస్తాను. And if you are one of those, if you are one who is trapped in these 4 ways of nice sounding message, then ask the Lord. Only the Lord can help. ఒకవేళ నేను చెప్పబోయే 4 పద్ధతుల్లో మీరు ఒకవేళ తెలుసో తెలియకో చిక్కుబడి ఉంటే తప్పనిసరిగా దేవుడి సహాయాన్ని అడిగి బయటికి రండి. One of the wrong methods is to speak about blessings. To speak about blessings more about the blessing giver. మరి చాలా సార్లు నేటి దినాల్లో తప్పుడు బోధ మొట్టమొదటిది ఏంటంటే ఆశీర్వాదాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, కానీ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అన్నది చెప్పడం మర్చిపోతుంటారు. I repeat, if we speak more about blessing than the God who blesses us, we are actually using a wrong method. ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించే దేవుడి కన్నా
దేవుడి ఆశీర్వాదాలు ఎలా వస్తాయని తెలుసుకోవడం కన్నా కేవలం ఆశీర్వాదాలు పొందుకోవడం మీద మాట్లాడుతుంటే అది తప్పుడు బోధగా గుర్తించవచ్చు. Remember how we read Genesis 39 verse 2? మరి ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఎలా చదివామో జ్ఞాపకం ఉంచుకోండి. The Lord was with Joseph. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. Not his blessings. That comes later. ఆశీర్వాదాలు యోసేపుకు ముందే రాలేదండి, ఆ తర్వాత వచ్చాయి. కానీ దేవుడు తోడై ఉండబట్టే వచ్చాయి. But the Lord was with Joseph. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. You know, very often, many times, we focus so much on the blessings of God that we actually forget God. చాలా సార్లు నేటి దినాల్లో జరుగుతున్న ఒక సాధారణమైన విషయం ఏంటంటే, దేవుడి మీద దృష్టి పెట్టేదానికంటే, దేవుని గుర్తించేదానికంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాల మీదనే చాలా మంది వారి దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు, వారి మనసును పెడుతూ ఉంటారు. If you go to a church or if you are listening to somebody who is constantly telling you about blessings, then talking about the character of God, I'll tell you, that is a very wrong method. మీరు ఒక సంఘానికి వెళ్ళినా సరే, ఒక బోధన వింటున్నా సరే, దేవుడి కంటే, దేవుడి గుణశీలాల కంటే ఒకవేళ ఆశీర్వాదాల గురించే ఆ కాపరి ఎక్కువ మాట్లాడుతున్నా, ఆ బోధ మీకు వినబడుతున్నా, అది తప్పుడు బోధ అని మీరు గుర్తెరగాలి. This is what the prosperity gospel preachers preach about. మరి చాలా మంది నేటి దినాల్లో అభివృద్ధి గురించే వారి సందేశాలు చెప్తుంటారు. వాళ్ళ అభివృద్ధిని కనపరిచే సువార్థికులుగా కూడా మనం గుర్తించవచ్చు. అటువంటి బోధ తప్పు బోధ. They say if you come to Christ, you have two things for sure. మరి యేసు ప్రభులోకి మీరు వస్తే, యేసు ప్రభుని అంగీకరిస్తే రెండు విషయాలు తప్పకుండా జరుగుతాయి అంటుంటారు. God will bless you with wealth and God will bless you with good health. మరి ఆరోగ్యాన్ని పొందుకుంటారు, ఐశ్వర్యాన్ని పొందుకుంటారని వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. You read the life of Paul. Paul did not have any of that. మరి పౌలు గారి జీవితాన్ని ఒకవేళ పరిశీలన చేసి చూసినట్లయితే, పౌలు గారి జీవితంలో ఈ రెండు విషయాలు కూడా లేవు. You read the life of Jesus. Jesus did not have any of that. యేసు ప్రభు జీవితాన్ని కూడా చూసినా, యేసు ప్రభు జీవితంలో కూడా ఈ రెండు లేవు. But for Paul, Jesus was more important than all the blessings Jesus could give. మరి యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల కంటే యేసయ్యనే తన జీవితంలో పౌలు గారు ఎక్కువగా ఎంచుకున్నాడు. So in your ministry, in your personal life of devotion to the Lord, do you seek God? Do you seek the Lord or do you seek his blessings? మరి మీ జీవితంలో లేకపోతే మీ ఆత్మీయ భక్తిలో మీరు దేవుణ్ణి ఎక్కువగా చూస్తున్నారా, లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎక్కువగా చూస్తున్నారా? That's one wrong method to use. ఇది ఒక తప్పుడు బోధ ద్వారా ప్రజల్ని భ్రమపరుస్తూ ఉంటారు. So if you are into some of that, please be careful. Ask the Lord to help you. ఒకవేళ మీరు ఈ తప్పుడు బోధకి ఇప్పుడే లోనై ఉంటే, దేవుని క్షమించమని అడిగి దాంట్లో నుంచి బయటికి రండి. Second wrong method that we often use is to take few verses from the Bible and remove them out of the context and building your theology or your teaching only on those verses. మరి రెండో తప్పు బోధ ఏంటంటే, చాలా సార్లు వాక్యం చెప్పడానికి బైబిల్లోని కొన్ని వచనాలే తీసుకుని మిగిలిందంతా కూడా వాక్ చాతుర్యంతో లేకపోతే నేర్చుకున్న వేదాంత విద్యను, చరిత్రను కలిపి చాలా మంది చెప్తూ ఉంటారు. You know, many people often quote Psalm chapter 1 verse 3. చాలా మంది కీర్తనల 1వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తారు. Psalm 1:3 says, "The person is like a tree planted by the streams of water, which yields its fruit in season, and whose leaf does not wither. Whatever they do, they prosper." 3వ వచనంలో ఏముందంటే, అతడు నీటి కాలువల్ని వారు నాటబడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్తూ ఉంటారు. But verse 3 comes after verse 1 and 2 of Psalm. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రెండు వచనాలు మన జీవితంలో చేసినప్పుడు మాత్రమే 3వ వచనం అనేది నెరవేరుతుంది. If you read verse 1 and 2, it says, "Blessed is the one who does not stand with the sinners, who does not sit with the mockers," and so forth. మొదటి
వచనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. So verse 1 and 2 talk about the character, verse 3 talk about the result. మరి మొదటి 2 వచనాలు మనం ఏదైతే సరిదిద్దుకోవాలో మన గుణాన్ని గురించి మాట్లాడుతుంటే, 3వ వచనం అప్పుడు నెరవేరుతుంది, ఆశీర్వాదం అప్పుడు వస్తుందని గుర్తెరగాలి. But many people will talk about the result, not the character. కానీ చాలా మంది చేసే తప్పుడు బోధ ఏంటంటే 3వ వచనంలో ఉన్న ఆశీర్వాదాన్ని పలుకుతారు, కానీ మన జీవితాన్ని మనం ఎలా సరి చేసుకోవాలో అది చెప్పరు. So if you are basing your life, if you are basing your faith life on just few verses of the Bible, please understand you are at a very dangerous borderline. మీ జీవితాన్ని ఒకవేళ ఇలాంటి ఆశీర్వాద వచనాల మీదే కేంద్రీకరించి వాటిపైనే దృష్టి పెడుతూ వాటినే జ్ఞాపకం చేసుకుంటూ వాటినే ధ్యానం చేస్తుంటే మీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని గుర్తెరగాలి. Today many people do that, and then may the Lord help us that we don't fall in that trap. ఈ రోజు చాలా మంది ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు, ఇలాగే చేస్తున్నారు. మనం ఇటువంటి స్థితిలో పడిపోకుండా దేవుడు మనకి సహాయము చేయును గాక. The third wrong method that often people use and that we must be careful of is this. ఈ 3వ పద్ధతి కూడా నేను చెప్తాను, చాలా మంది ప్రజలు దీన్ని చేస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. They will never talk about, please listen, this is a very, very important point. They will never talk about the sufferings of Christ. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బోధకులు ఏం చేస్తారంటే యేసు ప్రభు పొందిన శ్రమల గురించి ఎప్పుడు కూడా చెప్పరు. In other words, they will preach a Christianity without the cross. మరి సిలువ లేకుండానే క్రైస్తవ్యాన్ని బోధిస్తూ ఉంటారు. You know, many years ago, there was a student who was in touch with us. మరి చాలా సంవత్సరాల క్రితము ఒక విద్యార్థి మాతో కలిసి మరి సహవాసం చేస్తూ ఉండేవాడు. Every morning she was posting a small devotional in the WhatsApp group. మరి ఉదయకాల సమయంలో లేచి వాట్సాప్ గ్రూప్ లోని ఒక చిన్న వాక్యాన్ని ఆమె పెడుతూ ఉండేది. And I knew that she was not writing this, she was taking from somewhere. మరి అనుదిన వాగ్దానాల ప్రకారము పెడుతుంది తప్ప ఆమె సొంతది కాదు అని చెప్పి నేను గుర్తించాను. And over the next few days, I followed what she was posting every morning. ప్రతి ఉదయకాల సమయంలో ఆమె ఏది చూసి పెడుతుందో అది నేను చదవడం ప్రారంభించాను. There is talk of God blessing you. There is talk of you are the most precious person in the world. మరి అందులో ఉన్న సారాంశం ఏంటంటే ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలాగా, లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు ప్రశస్తమైన దానివి, విలువైన దానివి, ఇలాంటి మాటలే ఉన్నాయి. That God created you in His own image, and God wants you to be blessed, to prosper. దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఆశీర్వాదం పొందుకోవాలి, వర్ధిల్లాలి. But never a word on the sacrifice of Christ. కానీ ఆమె పెడుతున్న ఆ పోస్ట్ లో ఎక్కడ కూడా యేసు ప్రభు పొందిన శ్రమల గురించి కానీ సిలువ గురించి కానీ ఒక్క మాట కూడా లేదు. Never a word on the cost of following Christ. మరి యేసు ప్రభు అనుభవించిన శ్రమల గురించి కానీ ఆ సిలువ ధ్యానం గురించి కానీ ఎక్కడ ఒక మాట ఆమె ఎన్నడూ వినియోగించలేదు. Then one day I asked her, where are you drawing them from? అప్పుడు నేను ఆమెను అడిగాను, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నామని. She was actually taking from somebody else and posting it in this group. I said, can you find out where is that person taking from? ఆమె చెప్పింది, నేను వేరొకరు రాసిన విషయాలు నేను ఈ గ్రూప్ లో పెడుతున్నాను అని చెప్పినప్పుడు నేను ఆమెను అడిగిన సంగతి ఏంటంటే, ఎవరైతే రాశారో ఆ వ్యక్తిని నువ్వు అడుగు, ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఇవన్నీ అని. I don't want to mention the name of the preacher, but then he was a prosperity gospel preacher. మరి ఆ బోధకుడు పేరు నేను ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు, నేను ఇష్టపడట్లేదు, కానీ ఆయన ఒక రకంగా ప్రాస్పరిటీ గాస్పెల్ బాగా ఎక్కువగా చెప్పే వ్యక్తి. Then I explained to her. నేను ఆమెకు అప్పుడు తిరిగి బోధించాను. It took some time for her to understand that those good words of blessings are meaningless if we don't talk about the cross of Christ.
మరి సిలువలను గురించిన వార్త లేకపోతే యేసు ప్రభు పొందిన శ్రమల గురించి మనం మాట్లాడకుండా కేవలం అభివృద్ధి గురించే ఇలాగ ఈ వచనాలు వింటూ చదువుకుంటూ ఉంటే వీటి మూలాన ఎటువంటి ఉపయోగం కూడా లేదని చెప్పి ఆమె తిరిగి నేను వివరించడం జరిగింది. So if anyone tells you that the suffering of Christ is past, because Christ suffered, we don't have to suffer, I'll tell you that is a very, very wrong method. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి క్రీస్తు శ్రమలు అనుభవించాడు, అవి గతించిపోయాయి, మనం ఇప్పుడు శ్రమ అనుభవించిన అవసరం లేదు, మనం కేవలం అభివృద్ధికి మాత్రమే వారసులమని ఎవరైనా చెప్పినట్లయితే అది తప్పుడు బోధ అని మీరు గుర్తెరగాలి. Suffering for Christ is a call of every believer. క్రీస్తు కొరకు శ్రమ పడుట అనేది ఆయన పక్షాన మనకు అనుగ్రహించబడింది, అది మన పిలుపై ఉన్నది. We may suffer for Christ among our Hindu parents or our Hindu family members, or in our workplace, or in our church, or in our community. It is a call, it is not an option for us. మరి యేసు ప్రభువు గురించి మనం శ్రమ పడ్డాము. ఆ శ్రమ పడ్డం ఒకవేళ మనం పనిచేసే స్థలాల్లో అవ్వచ్చు, లేకపోతే మన కుటుంబంలో అవ్వచ్చు, తల్లిదండ్రుల దగ్గర అవ్వచ్చు, హైందవుల మధ్య అవ్వచ్చు, సంఘం మధ్యన అవ్వచ్చు, సమాజం మధ్యన అవ్వచ్చు. ఒకవేళ క్రీస్తు కొరకు ఎలాంటి శ్రమ మన జీవితంలో వస్తున్నా సరే ఆ శ్రమ దైవికమైన పిలుపు అని మనం గుర్తెరగాలి. Paul said, we never said anything we should please men, but we always spoke what would please God. మనుషులు సంతోషపెట్టినట్లుగా మేము ఎప్పుడు కూడా ఏ మాటను వినియోగించలేదు, కానీ మేము ఏ మాట మాట్లాడను దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే నేను చేశానని పౌలు గారు చాలా గట్టిగా చెప్పారు. And lastly, the fourth wrong method we often use. నాలుగో పద్ధతి చాలా సర్వసాధారణంగా మనం వినేది, మనం చూసేది ఇది. It's again very subtle and very tricky. ఇది కూడా చాలా మోసయుక్తమైనదిగా కనబడుతుంది. We talk more about the leader, the founder, the president, the committee than about Christ. దేవుని కంటే ఎక్కువగా ఆ సంఘ నాయకుడి గురించి కానీ, అధికారి గురించి కానీ, పెద్ద గురించి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ట్రెజరర్ గురించి కానీ, ఏదైనప్పటికీ కూడా సంఘ పరిచర్య చేస్తున్న వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడడం. These are very dangerous and slippery ground. Any one of us can fall anytime. మరి ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. దేవుడి కంటే ఎవరి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నా సరే మనం జారిపోవడానికి, పడిపోవడానికి, ఆ ఉచ్చులో ఉరిలో చిక్కుకోవడానికి అవకాశం అనేది ఉంటది. You remember what happened to Moses? మోషేకి ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకోండి. He went through so much for the Israelites. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మోషే గారు ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళవలసి వచ్చింది. There was a time he cried out to the Lord, Lord, you take my life, no problem, but spare these people. ఒకానొక సమయంలో మోషే దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడ్చాడు, ప్రభువా ఈ ప్రజలను రక్షించు, అవసరమైతే నా ప్రాణాలు తీసుకో అన్నాడు. He was so passionate and so heartbroken for the people. ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే తన హృదయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడు, ఎంతో కనికరం కలిగిన వాడు, ఎంతో తృష్ణ కలిగిన వాడు. But there was a time he, in his anger, in his frustration, he disobeyed the word of God. కానీ ఒకానొక సమయంలో తను కూడా చాలా చిరాకు పడి గలిబిలికి గురయ్యి దేవుని వాక్యానికి అవిధేయుడిగా నిలిచాడు. And the Lord said, Moses, you will not enter the promised land. ఆ చిరాకు పడిన సందర్భాన్ని బట్టి దేవుడు మోషేతో నువ్వు ఎన్నడూ కనాన్ దేశంలో ప్రవేశించమని చెప్పారు. You will only see it from far. నువ్వు దూరం నుంచి మాత్రమే అది చూస్తావు. Think about the hard standard, the high standard the Lord places upon the leaders. మరి సంఘ నాయకుల విషయంలో, అధికారుల విషయంలో ఉన్న అత్యధికమైన స్థానాన్ని ఒకవేళ మీరు గుర్తిస్తూ ఉండవచ్చు. Remember how I began this morning's talk, that all of us are stewards with the gospel entrusted to us. మరి ఉదయకాల సమయంలో ఏ వాక్యం నుంచి సందేశాన్ని ప్రారంభించానో మరలా జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి సన్నిధిలో మంచి గృహ నిర్వాహకులుగా మన జీవితాలు ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. And all of us are leaders wherever the Lord has placed us.
మనమందరము కూడా నాయకులమే, దేవుడు మనల్ని దీవించాడు. But you and I can never take the place of Christ and never use methods which will dishonor him. ఒకవేళ దేవుడు దీవించినంత మాత్రాన, నాయకులుగా అధికారులుగా పెట్టినంత మాత్రాన దేవుడి స్థానాన్ని మనం ఎన్నడూ తీసుకోకూడదు. దేవుడికి అవిధేయులుగా మనం జీవించకూడదు. If that means you are exhausted, you vanish from the picture and I vanish from the picture, so be it. Than using any wrong method and doing ministry with wrong motives. ఒకవేళ పరిచర్య దురుద్దేశంతో చేసే కంటే, తప్పుడు మార్గంలో వెళ్లే కంటే, పైన చెప్పబడిన 4 పద్ధతుల్లో ఏది మన జీవితానికి అడ్డొస్తున్నా సరే, అది మనం గుర్తించగలుగుతున్నప్పుడు, గ్రహించగలుగుతున్నప్పుడు, ఆ పరిస్థితి నుంచి, ఆ సన్నివేశం నుంచి, ఆ చిత్రం నుంచి మనం మాయమైపోవడమే మంచిది. God's standard is very high. దేవుని యొక్క స్థానం అనేది చాలా అత్యున్నతమైనది. And he wants us to live up to that. ఆ స్థాయి వరకు మనము జీవించడానికి ప్రయత్నించవచ్చు. And Bible tells us very clearly that those of us who are teachers are under great responsibility. మరి బోధకులుగా ఉన్న వారికి మరి ఎక్కువగా బాధ్యత అనేది అప్పగించబడింది. If you are a leader in songs, ఒకవేళ మీరు పాటలు నడిపించే నాయకులు అయి ఉండొచ్చు. if you are a leader in serving quietly people, నిశ్శబ్దంగా ప్రజలకు పరిచర్య చేసే స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచవచ్చు. if you are a quiet leader at home, ఒక నిశ్శబ్దంగా కుటుంబాన్ని నడిపించే నాయకుడు అయి ఉండొచ్చు. or at your church or in your workplace, మీ సంఘములో కానీ, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ, remember that responsibility of stewardship is not from people, it is from the Lord. గృహ నిర్వాహకత్వం అనే విషయంలో మనకి ఇవ్వబడిన బాధ్యతలు ఇవి దేవుని వల్ల కలిగినవి మాత్రమే, కానీ మనుషుల వల్ల కలిగినవి కాదు అని గుర్తించాలి. And in that world, there is more of responsibility than of authority. ఇక్కడ అధికారం కంటే బాధ్యత అనేది గృహ నిర్వాహకుడికి ఎక్కువగా అప్పగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. And as we serve Christ, let us pray the Lord will teach us that we would always do things out of pure motives and right methods. మంచి పద్ధతులతో, మంచి ఉద్దేశాలతో దేవుడు పరిచర్య కొనసాగించేలాగున, ప్రభువుని సేవించేలాగున దేవుడు మనకు సహాయం చేయాలని మనం దేవుణ్ణి అడుగుదాం. Shall we bow our heads in prayer? తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. Sister, would you please pray? ఎస్ బ్రదర్. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా పౌలు గారి జీవితం నుంచి కొన్ని మాటలు మాతో మాట్లాడిన దేవుడు ప్రభా తండ్రి నాయన, మంచి ఉద్దేశాలతో ప్రభా అయ్యా, మంచి బోధతో నాయన, ఒక గృహ నిర్వాహకత్వం మేము చేయడానికి తండ్రి అనేకమైన విషయాలు మాకు నేర్పించిన దేవుడు కనుక నీకు వందనాలు ప్రభా, స్తుతులు, స్తోత్రాలు నాయన. నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ప్రభా మాలో ప్రతి ఒక్కరము నాయన ఆ బాధ్యతలు స్వీకరించడానికి ప్రభా, మంచి పద్ధతిలో పరిచర్య చేయడానికి నాయన, మనుషులు సంతోషపెట్టే వారముగా కాకుండా ప్రభా కేవలం మిమ్మల్ని మాత్రమే హెచ్చించి నాయన, మిమ్మల్ని సంతోష పెట్టే వారంగా మీ పద్ధతిలో నాయన, మీరు కోరుకున్న విధముగా నాయన, మీకు అంగీకార యోగ్యముగా ప్రభా నాయన, మా జీవితాల్లో సంపూర్ణ విధేయతను చూపిస్తూ ప్రభా మాకు ఇవ్వబడిన పరిచర్యలు చేయడానికి నాయన సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆనాడు యోసేపుకు తోడై ఉండి నాయన, ఎలాగ యోసేపును ఆశీర్వదించారో, వర్ధిల్ల చేశారో నాయన, అటువంటి అత్యున్నతమైన ఆశీర్వాదము నాయన మీరు మాకు తోడై ఉండటం ద్వారా ప్రభా, మీ నామానికి మేము ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా మేము పొందుకోగలుగుటకు ప్రభా అయ్యా, నాకు మాకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. పౌలు తన జీవితంలో ఏదైతే అనుభవించాడో నాయన, అది నాయన ఈ పత్రిక ద్వారా బయలుపరచుండగా నాయన, ఆ పత్రికలో ఉన్న విషయాల ద్వారా మేము నాయన ఇంకనూ నాయన విధేయత నేర్చుకోవడానికి తండ్రి, ఎవరు మమ్మల్ని మోసగించకుండా, ఈ లోకములో అత్యధికమైన స్థానాలు కోరుకోకుండా దేవా నాయన సహాయము చేయమని వేడుకుంటూ, వాక్యం చెప్పిన దైవజన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని నాయన, అయ్యా దైవజన్ను ద్వారా మీరు పలికిన ప్రతి ఒక్క సత్య వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Sister, so much. Praise the Lord.
Over to Brother Ratnakar. Thank you, dear brother Deepesh ji. Many thanks from all of us. And నేను బ్రదర్ సురేష్ బాబు గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. థ్యాంక్ యూ. సారీ ఆన్ ది స్పాట్ చెప్తున్నాను. ప్లీజ్ కైండ్లీ షేర్ ద క్లోజింగ్ రిమార్క్స్ ఫర్ ద పీపుల్ హూ జాయిన్డ్ లిటిల్ లేట్. తర్వాత మరి పాస్టర్ చంటి గారిని క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కూడా కోరుచున్నానండి. ఆఫ్టర్ ద క్లోజింగ్ రిమార్క్స్ పాస్టర్ చంటి గారు ఉన్నట్లయితే దయచేసి క్లోజింగ్ ప్రేయర్, క్లోజింగ్ రిమార్క్స్ తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేయవలసింది కోరుచున్నాం. ఓవర్ టు బ్రదర్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. వినిపిస్తుందా బాబీ గారు? వినిపిస్తుంది బ్రదర్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రాతకాల ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ఈరోజు ఉదయకాలం విషయాలు పౌలు జీవితంలో నుండి మొదటి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1 నుండి 8 వచనాల వరకు ఉన్న వాక్యంలోని అనేక ప్రాముఖ్యమైన అంశాలను వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. చాలా బలమైన అంశాలను, చాలా శక్తివంతమైన అంశాలను క్రైస్తవ జీవితంలో మనము ప్రస్ఫుటంగా చూడలేని అంశాలను, మన కళ్ళకు కనిపించని అనేక అంశాలను ఎక్స్రే ద్వారా చూపించిన దీపేష్ కుండు గారికి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పౌలు తన జీవితంలో ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలని ఎలా కోరుకున్నాడో దానిని అనేకమైన సాదృశ్యాలు, ఉదాహరణల ద్వారా మన దృష్టికి వారు తీసుకొని వచ్చారు. పౌలు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా, స్తన్యమిచ్చే తల్లిగా, ప్రేమించే ఒక తండ్రిగా ఎలా ఉండాలనుకుంటున్నాడో మొదటి నుంచి ఆయన బోధించటం మొదలుపెట్టాడు. మనము గృహ నిర్వాహకులుగా ఉండటం అంటే కార్యాలను నిర్వహించే వాళ్ళంగా ఉండాలి తప్ప యజమానులుగా ఉండటానికి లేదు. మనకు బాధ్యతలు ఇవ్వబడ్డాయి తప్ప అధికారాలు ఇవ్వబడడం లేదు. మనము మేనేజర్స్మే తప్ప ఓనర్స్ కాదు అనే విషయాన్ని వారు మన దృష్టికి తీసుకొని వచ్చారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆదికాండం 39వ అధ్యాయంలో ఉన్న యోసేపు యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకురావటం జరిగింది. ఫెయిత్ఫుల్ గా యోసేపు ఎలా ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉండటం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు ఆయన పొందాడు, అవన్నీ చెబుతూ టెస్టిమోనీ ఇంపార్టెంట్ తప్ప, అంటే మనకు సంబంధించిన సాక్ష్యము ప్రాముఖ్యమైందే తప్ప మన యొక్క సామర్థ్యము ప్రాముఖ్యమైంది కాదు అని చెప్తున్నాడు. తర్వాత యోసేపు వర్ధిల్లడానికి కారణం అతని యొక్క జ్ఞానము కాదు, అతని యొక్క వివేకము కాదు, దేవుడు అతనికి తోడై ఉండటం వల్ల అతడు వర్ధిల్లినాడు. కాబట్టి వర్ధిల్లడం అనే దానిపైన కాకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనే దానిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం మెజర్ చేయాలని వారు కోరుతున్నారు. అలాగే దేవుడు మనతో ఉన్నట్టుగా మొట్టమొదట అన్యులు కూడా గుర్తించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అన్యులు కూడా గుర్తించదగినంత ప్రస్ఫుటమైన రిలేషన్ మనం దేవునితో కలిగి ఉండాలి. అలాగే యోసేపులాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి యోసేపులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వలన ఏ ఇల్లు గాని సంఘం గాని ఆశీర్వదించబడుతుందా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అలాగే మనం చాలా సార్లు పాపులర్ గా ఉండడానికి ఇష్టపడతాం కానీ ఫెయిత్ఫుల్ గా ఉండటానికి ఇష్టపడం. అలాంటి స్థితి కాకుండా ఫెయిత్ఫుల్ గా ఉండాలని ఆయన బోధిస్తున్నారు. ఇతరుల అభిప్రాయం గురించి కాక మన హృదయాన్ని బట్టి, మనము దేవునితో కలిగి ఉన్న రిలేషన్షిప్ ను బట్టి మనము సంతోషించే వారమై ఉండాలి. ఈ రెండింటికి 2 ముఖ్యమైన అంశాలు వారు బోధిస్తున్నారు. ఒకటి ఏంటంటే రైట్ మోటివ్స్ అండ్ రైట్ మెథడ్స్, లేకపోతే ప్యూర్ మోటివ్స్ అండ్ రైట్ మెథడ్స్. వీటి ద్వారా మనము సేవలో ముందుకు సాగిపోతున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక క్షణం ఆగి పరీక్షించుకొని ముందుకు వెళ్ళవలసిన సమయం ఇది ఆరంభమైంది. మనం ఎవరిని తృప్తిపరచడానికి దేవుని పని చేస్తున్నాం? మనల్ని మనం తృప్తిపరచుకోవటానికా, ఇతరులను తృప్తిపరచడానికా, దేవుణ్ణి సాటిస్ఫై చేయటానికా? ఇలా మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుని సేవలో ముందుకు వెళ్ళవలసిన వారు. దేవుడు యేసు ప్రభుల వారేమో తన మరణం గురించి మాట్లాడుతుంటే 2 శిష్యులు వచ్చి నేను కుడి ప్రక్క ఒకరిని ఎడం ప్రక్క ఒకరిని కూర్చోబెడతానని వారి తల్లి కోరుతుంది, వారు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దేవుని శ్రమల గురించి మనం ఆలోచించకుండా దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకుంటుంటే
గెహాజీకి మనకు పెద్ద వ్యత్యాసం లేనట్టుగా వారు మనకు బోధిస్తున్నారు. కొన్ని ప్రశ్నలు వేశారు, ఛాలెంజింగ్ క్వశ్చన్స్. ఏంటంటే, ఎవరు చూడకపోయినా మనం చేస్తున్న పని మనం చేయగలుగుతామా? మనం ఎదురు చూసిన ఏ ఫలితం రాకపోయినా మనం చేసే పని మనం చేస్తామా? ఇతరులు మనల్ని విమర్శిస్తూ ఉంటే కూడా దేవుని పని మనం చేయగలమా? ఇతరులు మన పని పట్ల కృతజ్ఞత చూపకపోయినా కూడా ఆ పని మనము నిర్విరామంగా చేయటానికి ఇష్టపడుతున్నామా? వీటన్నిటిని మనము మన ఆత్మీయ జీవితంలో పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా. తర్వాత 3-4 పద్ధతుల్ని ఆధునిక యుగంలో మనం చూసినప్పుడు జాగ్రత్త పడాలని వారు బోధిస్తున్నారు. ఒకటి ఏంటంటే, బైబిల్ సందేశాలను బైబిల్ నుండి కాకుండా ఇంటర్నెట్ నుండి తీసుకునేవారు ఉంటే వారి విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ గివర్ గురించి మాట్లాడకపోతే, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని గురించి కాకుండా ఆశీర్వాదాల గురించే మాట్లాడుతుంటే అలాంటి బోధల విషయంలో మనము జాగ్రత్త పడాలి. అలాగే యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మాట్లాడకుండా ఆయన వలన వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటే మనము జాగ్రత్త వహించాలి. తర్వాత లీడర్స్, ఫౌండర్స్ గురించి మాట్లాడుతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గురించిన ఆలోచనలు తక్కువగా మాట్లాడుతుంటే వాటి గురించి కూడా మనము జాగ్రత్త పడాలి. బాధ్యత దేవుడే ఇచ్చాడు, నెరవేర్చే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. దానికి సంబంధించిన ఘనత కూడా దేవునికే మనం ఆపాదించాలి తప్ప దేన్ని మనం పొందటానికి, కోరుకోవటానికి వీలు లేదనే ఒక గొప్ప హెచ్చరికతో వారు ఈ దినపు సందేశాన్ని ముగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ టుడే యూ హ్యావ్ రెండర్డ్ టు us. ఓవర్ టు బాబీ గారు. థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ బాబు గారు. షార్ట్ నోటీస్ లోని యాక్చువల్గా నేను ఇప్పుడే చెప్పాను సహోదరులకి, మరి మంచి క్లోజింగ్ రిమార్క్స్ అన్ని కవర్ చేస్తూ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఏం మిస్ అవ్వకుండా మరి చెప్పి ఉన్నారు. మనందరి తరపున సురేష్ బ్రదర్ గారికి వందనములు తెలియజేస్తున్నానండి. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పాస్టర్ చంటి గారు ఉన్నారండి? థ్యాంక్ యూ బ్రదర్. అయితే క్లోజింగ్ ప్రేయర్ ఈరోజు ముఖ్యంగా ప్రదీప్ అన్నయ్య వాళ్ళ బ్రదర్ యొక్క హార్ట్ సర్జరీ 9 గంటలు ఆ ప్రార్థన అంశం కవర్ చేస్తూ క్లోజింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రార్థన చేద్దామండి. నిజంగా ఈ హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినాన్ని మనమైతే అర్హులం కాం కానీ ఆయన కృప చేత, ఆయన ప్రేమ, ఆయన కనికరం పట్టి ఒక నూతన దినమును ప్రభు మనకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, ఆయన మాటల చేత మనలను ఆయన హెచ్చరించారు. సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం ప్రభు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ అనాది సంకల్పాన్ని బట్టి దేవా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలుగా ముద్రించి ఈ లోకంలో ఈ రీతిగా మమ్మల్ని జీవింపచేస్తున్నారు, మీకు స్తుతులు, స్తోత్రాలు. నీ సువార్త ప్రకటించుటకు నాయన, నీ నామాన్ని గణపరచుటకు, హెచ్చించుటకు తండ్రి, దేవదూతలకు సైతం లేనటువంటి గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విశ్వాస యాత్రలో, మా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఏ రీతిగా ఏ స్థితిలో ఉన్నామో తండ్రి నైనా ఉదయకాలం నీ వాక్యం చేత నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడేటువంటి దేవుడు నాయన, సరి చేసుకునేటువంటి స్వభావాన్ని, మా యొక్క హృదయ స్పందనను మీకు తెలియచేసేటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మా ఆత్మీయ స్థితిని ఒకసారి మేము ఆయన ఎగ్జామ్ చేసుకోవడానికి దేవా, పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం దయచేయమని సందులో ప్రార్థన చేసుకున్నాం. సరి చేసుకునేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా నీకు స్తుతులు నైనా ప్రభా. మాకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నాయన నీ కొరకు శ్రమ పడేవారిగా మేము ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయండి. తద్వారా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కూడా నీ కృపను అందించమని నీ సందులో ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్చువల్ ప్రేయర్లో ఎవరైతేనైనా నీ దాసులు మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సందులో ప్రార్థన చేస్తూ, వాక్యం అందించిన నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకొన బలమైనటువంటి సాధనముగా నీ ద్వారా వాడపడటానికి పరిశుద్ధాత్మదేవ నీ దాసులకు సహాయం అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రత్యేకించి నాయన ప్రదీప్ అన్నల బ్రదర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
తండ్రి నైనా ఇదిగో నీ సన్నిధికి ఆయనను మీరు తీసుకొస్తున్నాం నైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు చూచున్న దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందనే వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీలో ఎవరికైనా బలహీనంగా ఉంటే నాయన వారి కొరకు ప్రార్థించమన్నావు నాయన, నీకు స్తోత్రాలు. మీరు ఒక నిమిత్తమే ఒకరు ప్రార్థన చేసుకోమన్నావు కనుక ప్రభా ఈ ఉదయకాల సమయంలో సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోమని సందులో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి ఆ ఉదయం ప్రభా తండ్రి నాయన ఆపరేషన్ జరుగుతుండగా తండ్రి డాక్టర్స్ తో మీరు ఉండండి నాయన ప్రభా. ఇది ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ గా జరగడానికి సహాయం దయచేయండి తండ్రి నైనా. కలువరి శిలువలో కార్చిన రక్తాన్ని ప్రోక్షించి తండ్రి ఎక్కడ కూడా తండ్రి నైనా ఎక్కడ కూడా ప్రభా తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా నైనా ఆపరేషన్ అంతా కూడా పూర్తిగా సక్సెస్ గా జరగడానికి పరిశుద్ధాత్మ దేవ నీ కృపను అనుగ్రహించమని సందులో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అన్నకు ధైర్యం దయచేయండి, తన కుటుంబ సభ్యులకు ధైర్యం దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో పూర్వం ఉన్న స్థితిని తిరిగి నాయన నీ దాసుడికి మీరు అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదట ఉన్న స్థితిని ఇదిగో నాయన మీ దాసులకి మీరు తీసుకురాబోతున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వందనాలు, స్తోత్రాలు. మేము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నువ్వు నమ్మమన్నావు కనుక ప్రభా తండ్రి నాయన ప్రత్యేకించి నాయన అన్న విషయంలో నీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి నాయన. తనకున్న అవసరాలన్నీ కూడా మహిమలో తీర్చమని సందులో ప్రార్థన చేస్తూ మా దైవమా ఈ దినమంతట్లో కూడా మీలో మేము తండ్రి సంతోషించి ఆనందించడానికి కృపను అనుగ్రహించండి. మా ద్వారా కొంతమందిని అయినా నీ దగ్గరికి ఆకర్షింపబడేవాడు ఉండటానికి నన్ను మమ్మలను మీరు ఆయత్తపరచమని సందులో ప్రార్థన చేస్తూ అయినా మా పనుల్లో మీరు మా సహాయం దయచేయండి. మా రాకపోకల్లో మీ దూతలను తోడుగా ఉంచండి ప్రవ్వా. ఇదిగో ఆర్థికంగా మమ్మల్ని స్థిరపరచండి, ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంచండి, మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించండి, ఆత్మీయంగా దినదినము నీలో ఎదిగే కృపను మీరు మాకు దయచేయమని. ఏమైతే పద్ధతులు ప్రభా మీరు మాకు నేర్పించారో వాటిని మేము అభ్యాసం చేసేవాళ్ళుకుంటానికి నీ కృపను అడిగించమని తండ్రి నాయన. దీన్ని లీడ్ చేస్తున్న అన్నోళ్ళందరినీ తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో ప్రార్థించడానికి నీ దాసుని నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి మీద కనికరం చూపించండి ప్రభా. ఈ లోకల్ మీరు ఉన్నప్పుడు అందరి మీద కనికరం చూపారు. నీ దగ్గరికి వచ్చిన వారందరినీ మీరు స్వస్థపరిచారు ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ స్వస్థతను, నీ ధైర్యమును, నీ ఆరోగ్యమును ప్రతి వారికి దయచేయమని, ఇంకా రాను దినాల్లో బలమైనటువంటి పనిముట్లుగా నీ కొరకు వాడబట్టడానికి నన్ను మమ్మలను ఆయత్తపరచమని సహాయం దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఏమంటారండి? దీవెన ఇవ్వండి బ్రదర్. పరలోక ప్రార్థన దీవెన. పరలోక ముందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మన దిన ఆహారము నేడు మాకు దయచేయండి, మరలా అపరాధం చేయవారు క్షమించినట్లు మా ప్రార్థన క్షమించు. మమ్మ శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, ప్రత్యేకించి ఈ దినం వర్చువల్ ప్రేయర్ లో పాల్గొన్న ప్రతి నీ బిడ్డకు నాయన, వారి కుటుంబ సభ్యులకు, వారు చేసేటువంటి పనులకు నాయన, వారి యొక్క ఉద్యోగాలకు తండ్రి, ప్రాముఖ్యంగా హాస్పిటల్లో ఈ దినం మరి ఆపరేషన్ జరగబోతున్నాను దాస్ ప్రదీప్ అన్న బ్రదర్కు ఆయన ఇప్పుడును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికీ వందనాలండి. రేపు సహోదరులు వ్యాలంటైన్ డేవిడ్ గారు వాక్య పరిచర్య చేస్తారండి, గమనించండి. సహోదరులు వ్యాలంటైన్ డేవిడ్ గారు రేపు వాక్య పరిచర్య చేస్తారు. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ బ్రదర్ దీపేష్ కుందు జీ. థ్యాంక్ యూ సో మచ్. మరి స్వర్ణలత సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఫర్ ట్రాన్స్లేటింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే అండ్ సీ యూ టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ.